సునీత విలియమ్స్ మొత్తానికి ఆమె భూమిపైకి సేఫ్గా ల్యాండ్ అయింది. సో సునీత విలియమ్స్ ఎప్పుడు ల్యాండ్ అవుతుంది, సేఫ్గా ల్యాండ్ అవుతుందా లేదని చాలామంది ఎదురు చూస్తారు. చాలా రోజుల నుంచి సునీత విలియమ్స్ మార్చ్ 19న అంటే భారత కాలమాన ప్రకారం టైం ప్రకారం మార్చ్ 19th మార్నింగ్ 3:30 ఆ టైంలో ఆమె ల్యాండ్ అవుతుంది. సో సేఫ్గా ల్యాండ్ అవుతుందా, ఎప్పుడు సునీత విలియమ్స్ వస్తుంది అని చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సునీత విలియమ్స్ ఇంతగా చాలామంది సునీత విలియమ్స్ ఎప్పుడు ల్యాండ్ అవుతుంది, సేఫ్గా ల్యాండ్ అవుతుందా లేదని ఎందుకు అనుకుంటున్నారంటే, ఇదే సునీత విలియమ్స్ గతంలో ఆమె స్పేస్ సెంటర్కి వెళ్ళింది, మళ్ళీ రిటర్న్ అయింది, రెండోసారి కూడా వెళ్ళింది. వచ్చే క్రమంలో ఆమె ఏదైతే వచ్చే క్యాప్సిల్ ఉందో, ఇప్పుడు ఏ క్యాప్సిల్ అయితే ఆమె ల్యాండ్ అయిందో ఆ క్యాప్సిల్ అలాంటి క్యాప్సిల్లోనే ఆమె తిరుగు ప్రయాణంలో హీలియం లీక్ అయ్యి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. సో అందుకే ఆమె ఇన్ని రోజులు ఉండాల్సింది దాదాపు 9 నెలల తర్వాత సునీత విలియమ్స్ భూమిపైకి వచ్చింది. సో సునీత విలియమ్స్ సేఫ్గా ల్యాండ్ అవుతుందా లేదా అని అందరూ అనుకుంటున్న క్రమంలో ఫ్లోరిడాలో 3:27 అంటే ఇండియన్ టైం ప్రకారం 3:27 AM ఆమె ల్యాండ్ అయింది. ల్యాండ్ అయ్యే టైంలోనే మనం చూడొచ్చు వీడియోలో మొత్తం కూడా అందరూ చప్పట్లో కేరింతలు కొడుతున్నారు ఆమె ల్యాండ్ అయిన తర్వాత కూడా. ఇక చాలా సేఫ్గా ఆ క్యాప్సల్ని షిప్స్ ద్వారా తీసుకొచ్చి ఓపెన్ చేయడం, సునీత విలియమ్స్ బయటికి రావడం జరిగింది. ఇక బయటకు వచ్చిన వెంటనే ఆమె హ్యాపీగా ఐఎమ్ బ్యాక్ అని చెప్పేసి మీడియాకి చేయి కూడా చూపించింది. సో సునీత విలియమ్స్ పేరు చెప్పగానే మనకు కల్పన చావ్లా గుర్తొస్తుంది. 2003 జనవరి 16న కల్పన చావ్లా కూడా నాసా స్పేస్ సెంటర్లో వర్క్ చేయడానికి ఆమె వెళ్ళింది. దాదాపు 16 రోజుల తర్వాత ఆమె రిటర్న్ అయ్యే టైంలో ఫిబ్రవరి 1న ఆమె రిటర్న్ అయ్యే టైంలో కొలంబియాలో సో ఆమె ప్రయాణిస్తున్న క్యాప్సిల్ పేలిపోవడం, అంటే దాదాపు భూమికి 120 కిలోమీటర్ల దూరంలో ఆమె రిటర్న్ అయ్యే క్రమంలో అది బ్లాస్ట్ అవ్వడం జరిగింది. ఇక ముక్కలు ముక్కలుగా అవన్నీ కూడా పడిపోవడం జరిగింది. సో కల్పన చావ్లా మన భారతీయ మహిళ. ఇక్కడ సునీత విలియమ్స్ అయినా భారత సంతతికి చెందినటువంటి మహిళ, కానీ కల్పన చావ్లా భారతీయ మహిళ. ఆమె అలా చనిపోవడం చాలా వరకు కూడా చాలా రోజులు ఆమె చనిపోయిన తీరును చూసి భారతీయులు చాలా వరకు కూడా బాధపడ్డారు. కేవలం భారతీయులే అంటే ప్రపంచం కూడా కల్పన చావ్లా మరణం పట్ల చాలా బాధపడ్డారు. సో ఇలాంటి మహిళ డేర్ అండ్ డాషింగ్గా ఇలా స్పేస్ సెంటర్కి వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఇలా చనిపోవడం చాలామంది బాధపడ్డ వేళ సునీత విలియమ్స్ విషయంలో కూడా అలాంటిది ఏమైనా జరుగుతుందా? సో కల్పన చావ్లా సునీత విలియమ్స్ పేరును కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. కల్పన చావ్లా చనిపోయింది కదా, అంటే సునీత విలియమ్స్ రిటర్న్ అవుతుంది, సో భూమిపైకి తిరిగి వస్తుంది 9 నెలల తర్వాత, అంటే ఆల్రెడీ ఒక మహిళ చనిపోయింది కదా అని చాలామందికి రిమెంబర్ అవుతుంది. సో కల్పన చావ్లా చనిపోవడం, సునీత విలియమ్స్ ఇలా రావడం, ఇద్దరు కూడా భారతీయ మహిళలే. ఒకరు భారతీయ మహిళ అయితే ఇంకొకరు భారతీయ సంతతికి చెందిన మహిళ. సో సునీత విలియమ్స్ ఏంది, ఎప్పుడు వెళ్ళింది అనేది చాలామంది గూగుల్ చేయడం మొదలుపెట్టారు. మొత్తానికైతే సునీత విలియమ్స్ భూమిపైకి రావడం అయితే జరిగిపోయింది. సో ఈ సందర్భంగా చాలామంది కల్పన చావ్లాని గుర్తు చేసుకుంటున్నారు. సో 40 ఏళ్ళ కల్పన చావ్లా బాగా ఒక ప్యాషన్తో ఆమె వెళ్ళడం, స్పేస్ సెంటర్ నుంచి రిటర్న్ అయ్యే క్రమంలో ఆమె ప్రయాణిస్తున్నటువంటి సేమ్ ఇలాంటి క్యాప్సిల్లో హీలియం లీక్ అయ్యి టెక్నికల్ ప్రాబ్లం రావడం, ఆ తర్వాత ఆ క్యాప్సల్ బ్లాస్ట్ అవ్వడం, ముక్కలు ముక్కలుగా అగ్ని భాగాలందు కూడా పడడం భూమిపైన. సో ఆ వీడియో కూడా చాలామంది సెర్చ్ చేసి చూస్తున్నారు. సో కల్పన చావ్లా చనిపోవడం మొత్తం ప్రపంచం కూడా బాధపడింది. సో ఇంత డైనమిక్ లేడీ 40 yearsలో ఇలా వెళ్ళి రావడం, రిటర్న్లో ఇలా బ్లాస్ట్ చనిపోవడం చాలా బాధాకరమని ఇప్పటికీ కూడా కల్పన చావ్లాని గుర్తు చేసుకుంటున్నారు.